సిపిఎన్ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వలసవాదుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అమరులైన అమరవీరుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎంతో మంది త్యాగధనులు పోరాడారని కొనియాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంతో పాటు యావత్తు ప్రపంచం గర్వించే విధంగా 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పాటైందని అన్నారు. భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతం వెంకటాచారి, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ జనరల్ సెక్రటరీ కొత్తపల్లి వెంకన్న, సత్యరెడ్డి, జిల్లా కార్యదర్శి సభ్యులు బానోతు జానీ నాయక్, జలగం లోకేష్, అనంతరెడ్డి, దస్తగిరి, ఆకుల మారయ్య గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, పట్టేటి కిరణ్ రమేష్, రాపర్తి జానయ్య గౌడ్, పెరగపురం నరసింహులు, లోకేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి మాట్లాడుతూ కోరుతున్నాం. ఈరోజు మన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయం నుండి జిల్లా పట్టణ బాడీ మన పట్టణ అధ్యక్షుడు జలగ సత్యం గౌడ్ గారు, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న గారు, జిల్లా కోశాధికారి పాలసైదు గారు, మరి జిల్లా ఉపాధ్యక్షుడు మరి పర్వత వెంకటేశ్వర గారు, అనంతరెడ్డి గారు, మరి రాపర్తి జానయ్య గారు, నరసయ్య గారు, గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి గారు, ఆకుల మారయ్య గారు, మల్లయ్య గారు, మరి రియల్ ఎస్టేటు దసరు నాయక్ గారు, మరి లోకేష్ గారు ఇక్కడికి జిల్లా కార్యాలయానికి రావడం జరిగింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ 1956 జనవరి 26న ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్లనే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆర్టికల్ మన రాష్ట్రానికి తెలంగాణ కూడా ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ కూడా మన ఏర్పడ్డది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ ఫలాల వల్లనే మన ఆర్టికల్ 3 ప్రకారం మన రాజ్యాంగం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కావున ఇంకా మనకు దక్కవలసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సమస్యలు కానీ మరి హక్కులు కానీ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మరి అడగవలసిన హక్కు ఉన్నది. మరి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ప్రతి ఒక్క పౌరునికి ఏ విధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నటువంటి హక్కులు అందాలని ప్రతి ఒక్కరు మేమందరం ఇక్కడ ప్రజలను కోరుకుంటున్నాం. మరి అదే మాదిరిగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సూర్యాపేట మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కాబట్టి మేము రియల్ ఎస్టేట్ సమస్యల గురించి కూడా మేము ఎన్నోసార్లు సబరీషా గారు కూడా మనం అందరికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మావి. త్వరలోనే మేము కూడా అవి కూడా కొన్ని ప్రకటించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.